2026 సంవత్సర వార్షిక క్రీడలను కార్మెల్ అకాడమీలో ఘనంగా ప్రారంభించారు. మందమర్రి పట్టణం కార్మెల్ పాఠశాలలో సోమవారం నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలకు కార్మెల్ ఎడ్యుకేషనల్ ప్రెసిడెంట్ సిస్టర్ మారియా అగాస్టీన్ ముఖ్యాతిథిగా హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఇందులో భాగంగా 800, 400, 200 మీటర్ల పరుగు పందాలతో పాటు షార్ట్ ఫుడ్ రిలే పోటీలను నిర్వహించారు. అనంతరం సెప్టెంబర్ 26, 1998లో పీటీగా విధుల్లో చేరి విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచుతూ మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలిగేలా క్రీడలు ఉపయోగపడతాయని విద్యార్థులను చైతన్యపరుస్తూ క్రమశిక్షణతో తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు కె. అమర్ ఈ సంవత్సరంతో పదవి విరమణ పొందబోతున్న సందర్భంగా ఆయనకు శాలువా కప్పి కిరీటం ధరింపజేసి ఘనంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఫాదర్ జేవియర్ రెక్స్ మాట్లాడుతూ కార్మెల్ వార్షిక క్రీడలు, సంక్రాంతి పండుగ, పదవి విరమణ పొందబోతున్న సన్మానాలతో కలిపి ఆటల పోటీలు నిర్వహించామని చెప్పారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచి ఓటమితోనే నిజమైన ధైర్యం లభిస్తుందని, గెలుపు కోసం విద్యార్థులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలని సూచించారు. విద్య, క్రమశిక్షణ, విధేయతలతో పాటు ఆటల పోటీలు, పండుగల సంస్కృతిపై విద్యార్థులకు అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉద్ఘాటించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం. All those who have registered their names, get ready, and those who are involved in March past, please go, and captains who are in charges of these four. All the best for all the groups. Red group, green group, yellow group, and black. Attitude to him. He has molded, shaped, and chiseled so many players and athletes in the past, known for commitment, known for dedication, and you call him even on Sunday for any work apart from taking care of the sports and games in the campus. He's there in the campus. When I personally invited him for number of tasks and works to be completed in the campus, he readily accepted. The word that he used to say, the word that he used to utter, the word that used to emerge from his lips